ఏడనో తెలుసా? మనం రాజమండ్రిలో ఉన్నాం, రాజమహేంద్రవరంలో ఉన్నాం. ఇది మామూలు ఊరో మామూలు సిటీయో కాదండి. ఘన చరిత్ర కలిగిన ఊరు, సాంస్కృతిక ధన చరిత్ర కలిగిన ఊరు. రాజమండ్రి ఇది. ఎందరో కవులు కళాకారులు పుట్టిన ఊరిది. సినిమా కళాకారులకి పెట్టింది పేరు ఈ రాజమండ్రి. ఎంతో మంది మహానుభావులు పుట్టిన నేల ఇది. అలాంటి రాజమండ్రిలో ఇవాళ ఆడాళ్ళ మజాక జరుపుకోవడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఎస్, అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరు? వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంట. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో మనలో మంచులో ముంచేస్తున్నాడే. చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోని టింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. వెరీ గుడ్, సూపర్ పార్టిసిపెంట్స్ వాళ్ళ రాజమండ్రిలో ఆడాల మజాక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పేర్లు తెలుసుకుందాం. అంటే మహాలక్ష్మి గారు నిజంగా కరెక్ట్ పేరు పెట్టారండి. మీకు మహాలక్ష్మిలా ఉన్నారు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాక. అండ్ మీరండి? మేఘ్నా గారు కూతురు డాటర్ అండ్ మదర్. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాక. హాయ్ ఆంటీ, మీ పేరు? శైలజ గారు. భవ్య డాటర్ అండ్ మదర్. వెరీ గుడ్. సో తల్లి కూతురుల మధ్యలో పోటీ ఇవాళ ఎవరు గెలుస్తారో చూద్దాం. ముందుగా పరిచయాలు స్టార్ట్ చేసుకుందాం. పరిచయం అంటే ఒక జోకో, ఒక డాన్సో, ఒక పాటనో, ఒక డైలాగో మీ ఇష్టం, అలా పరిచయం చేసుకుంటాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆంటీ గారు మీరు జోక్ చెప్తారు. రెడీ. ఒక మొగుడు పెళ్ళం మాట్లాడుకుంటూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. హస్బెండ్ తో అంటది వైఫ్, ఏమండి ప్లీజ్ అండి మనం ఎక్కడికైనా ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్దామండి. ఇలా గోక్కుంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. ఎందుకే రోజు మన టీవీలో రావట్లేదా యాత్ర స్పెషల్ చూస్తున్నావు కదా, ఊటీ అంటావు కొడైకెనాల్ అంటావు అంటాడు హస్బెండ్. భార్య అంటది, అభిరుచి ప్రోగ్రామ్ వస్తుంది కదా రేపు నుంచి అదే తినండి, నన్ను వండమని అడగండి అని చెప్తుంది అనమాట. అబ్బా ఇది అసలైన పంచ్ అంటే. మీరండి? నేను క్వశ్చన్ అడుగుతా. నన్న ముందే అంతంత మాత్రం ఈడున్నది ఈడుకొచ్చింది, ఈడున్నది కిందికి పోతుంది. చాలా టాలెంటెడ్. మా అత్త ఉందంటే నేను టాలెంటెడే. ఇది పెద్ద బిస్కెట్. అడగండి నేను చెప్తా. ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక మెంటల్ హాస్పిటల్ కి డాక్టర్ ని అడుగుతాడు, మీరు ఎలా డిక్లేర్ చేస్తాడు ఒక మనిషి మెంటల్ అని అడుగుతాడు. వాడు అంటాడు, ఒక బాత్ టబ్ ఇచ్చి అందులో వాటర్ మొత్తం ఫిల్ చేసి ఆ పేషెంట్ కి ఒక స్పూన్ అండ్ ఒక బకెట్ ఇస్తాము, నువ్వు ఈ బాత్ టబ్ ని ఎంటీ చెయ్యి, ఎలా చేయాలి అని అడుగుతాం, దాన్ని బట్టి డిక్లేర్ చేస్తాము వాడు మెంటలా నార్మలా అని. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ బకెట్ ని బాత్ టబ్ ని ఎలా ఎంటీ చేస్తావు వాటర్? పిచ్చోడైతే స్పూన్ తో తీసి వాటర్ బయటకి వేస్తాడు, మంచోడైతే బకెట్ తీసుకొని వాటర్ బయటకి వేస్తాడు. నీకు మెంటలే, నువ్వు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయిపోయి నువ్వు డ్రైన్ ప్లగ్ ఫుల్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోద్ది కదా. అప్పుడప్పుడు మేధావులకు కూడా ఈ పరీక్షలు తప్పవు, కానీ నేను మేధావి కాబట్టి నాకు చిన్న పరీక్ష ఇది. కానీ నిజంగానే నాకు మెంటలా కాదుగా. అమ్మాయ మా ఆంటీ ఉంది నన్ను చూసుకోవడానికి. బాగున్నాయండి క్వశ్చన్లు. ఇక్కడికి ఆపేయండి, ఇంకో క్వశ్చన్లు అడగండి. నాకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను కూడా యాక్చువల్లీ ఒక ఎలిఫెంట్ దాని కొడుకు కూతురు, ఎలిఫెంట్ కి కొడుకు కూతురు, వెనకాల కుక్క పిల్ల అలా వరుసగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఒక పెద్ద బావి వచ్చింది, చూసుకోలేదు, అనుకోకుండా పడిపోయాయి. ఎవరు? ఎలిఫెంట్, దాని కొడుకు, దాని కూతురు ప్లస్ ఎలిఫెంట్ పిల్లలు, కుక్క పిల్ల అన్ని పడిపోయాయి ఆ బావిలో. పాపం బయటకి ఎలా వస్తాయి? ఇప్పుడు దాకా కూడా అదే అన్నావు. ఏం టాలెంట్ ఏమో.
ఇప్పుడు లోపల పడిపోయినాయి, బావిలో పడిపోయాయి పాపం. బావిలో పడిపోయాయి. అవి బయటికి ఎలా వస్తాయి పాపం? అప్పుడు నువ్వు నేను వెళ్ళి తాడేసి అంటే అలా లాగడానికి నువ్వు నేను అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్లే లోపల అవి బయటకు వచ్చేస్తాయి. చిన్న బావి తడిసేసి వస్తాయి బయటికి, ఆ వాటర్ లో అవి తడిసి బయటకు వస్తాయి. రవి నవ్వే కవర్ అయిపోతుంది. నేను ఫస్ట్ నుంచి రవి టాలెంటెడ్ అంటూనే అన్నాను. ఇప్పుడు అనకండి, తిట్టినట్టుంది అది. వెరీ గుడ్, సూపర్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇద్దరికి ఒక్కొక్క పదం ఇస్తాను. ఆ పదం గురించి మీరు 90 సెకండ్స్ మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన పదం మీరు వాడకూడదు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచా? రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే పదం నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్ అంటే చూడండి అదే. పిల్లి గురించి 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. దీంట్లో నువ్వు ఇచ్చిన పదంలో మాత్రం 90% నువ్వే ఉంటావు. నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. పిల్లికి నాకు ఏంటి సంబంధం? చాలా ఉంది. ఫస్ట్ చెప్తాను చూడే. దీనికి ఎదురొచ్చింది అనుకో, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు, ఇది ఎదురొచ్చింది ఏంట్రా బాబు. ఇప్పుడు నేను ఎదురు వచ్చినప్పుడు అట్లే అంటావా ఏంది? అలాగే నువ్వు ఎదురొచ్చినా మంచి జరుగుతుంది అనుకో. మన భ్రమ అంతే, అదంతా కాదు. సరే ఇంకోటి చెప్పింది, కవర్ చేసింది. దాని కళ్ళు వచ్చినాయి అనుకో, పిల్లి అని చెప్పింది. నువ్వు చూడు 2 sides ఉంటావు, అటుపక్క ఉంటావు ఇటుపక్క ఉంటావు. మాక్సిమం దీంట్లో నువ్వే ఉంటావు. అవును, దాన్ని చాలా మంది గోపి అని కూడా అంటారు. గోడ మీద పిల్లి, అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉంటది. దీని కళ్ళు నీలాంటి వాళ్ళకి వచ్చినాయి అనుకో, ఐ మీన్ అందంగా ఉంటావు. జెంట్స్ కి వస్తే కన్నింగ్ గాళ్ళు అంటారు. అదే మాలాంటి లేడీస్ కి వచ్చినాయి అనుకో, చాలా అందంగా. పిల్లి అలా టోటల్ గా 3వ పిల్లి. సెకండ్ టైం. ఓకే, అది చాలా ముద్దుగా బొద్దుగా సేమ్ మమ్మీలా ఉంటుంది కదా. మమ్మీలా పిల్లి ఉండడం ఏంటి? ముద్దుగా బొద్దుగా అది మాత్రమే తీసుకోవాలి. సేమ్ మమ్మీలా ఉంటుంది. చిన్నప్పుడు దీని గురించి కార్టూన్ నెట్వర్క్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది. కాదు, టామ్ అండ్ జెర్రీ. సేమ్ మమ్మీ నాలా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. అది నేను ఎప్పుడు మిస్ కాకుండా చూసేదాన్ని తెలుసా. ఇది నీలాగే ఎవరు చూస్తున్నారో చూడకుండా, ఎవరు చూడలేదని చూసుకుని పిల్లి పాలు తగ్గేసి మళ్ళీ పిల్లి అన్నదే. ఇంకా దాన్ని చాలా మంది ఇంట్లో కూడా పెట్లా పెంచుకుంటారు. అవును, అది స్టేజ్ అయితే దానికి ప్రాపర్టీస్ కూడా రాసిస్తారు. అది మియా మియా అంటుంది. ఆ సౌండ్ కూడా చాలా కదా. చాలా ఇష్టం తెలుసదంటే. అవునా? అదంటే మీకు చాలా ఇష్టం. అవును, అదే. మీసాల గురించి చెప్పండి. పిల్లి మీసాలు. పిల్లి మళ్ళీ వచ్చింది. అమ్మగారు ఒక బిల్డింగ్ ఎంత జాగ్రత్త కట్టుకుంటూ వచ్చారో, మొత్తం కూతురు వచ్చి పుస్ అని చేసి టోటల్ గా 4 సార్లు పిల్లి 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 పిల్లి. 4 ఐ వాస్ కౌంటింగ్. మీకు నేను ఇచ్చే టాపిక్ చలనచిత్రం, సినిమా. సినిమా అని తీయకుండా, సినిమాకి సంబంధించిన ఏ పదాలు కూడా తీయకుండా సినిమా గురించి 90 సెకండ్స్ చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుందంటే ఇంకా మొదలెడతారు హడావిడి. పెద్ద పెద్ద కట్అవుట్లు, తీన్మార్లు, స్టెప్పులు, డాన్సులు, థియేటర్లకి డెకరేషన్లు, అభిషేకాలు. అందులో ఇంకా మన సూపర్ స్టార్ రజనీకాంత్ అవని, మహేష్ బాబు అవని, లేకపోతే ప్రభాస్ అవని, దానికి పెద్ద పెద్ద కట్అవుట్లు వేసి హడావిడి. అఫ్ కోర్స్ దాంట్లో హీరోయిన్ మా మమ్మీలో ఉంటుంది అండ్ హీరో మా డాడీ. రీసెంట్ గా మనం కూడా ఒక దాంట్లో యాక్ట్ చేసాం కానీ హీరోయిన్ గా చేయమన్నారు. హీరో నువ్వు అయ్యుంటే ఆబ్వియస్ గా నేను హీరోయిన్ అయ్యుండదాన్ని. తప్పకుండా మన ఇద్దరం ఒక ప్లాన్ చేయాలి, అలాంటిది చేయాలి. సో ఇంకేదో హీరో ఫ్రెండ్ గా చేశాను అనుకో. మెయిన్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్, చాలా ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెంట్ మ్యూజిక్. మనం ఒక సింగర్ అయ్యి ఉండి ఒక సినిమా 100 days నడిచింది. సూపర్ కదా. యా సూపర్. ఇంకా అది హిట్ అయిపోతే ఇంకా ఫ్యాన్స్ కి పండగే పండగ, మామూలు పండగ కాదు. ఇంకా ఇప్పుడు మమ్మీ చెప్తారు దాని గురించి. మమ్మీ సినిమా మా టైంలో అయితే మరి చిరంజీవి గారే అలా చేశారంటే సినిమా 100 days. ఇంకా ఆయన అన్ని రిలీజ్ అయ్యాయంటే ఇంకా మేము ఫస్ట్ డే పంపించేవారు కాదు కానీ నెమ్మదిగా వెళ్ళేవారు, చూసేవాళ్ళం. బాగా ఏమంటారు మీరు? 150th సినిమా వస్తుందా? అంతవరకు ఆలోచించలేదు ఇప్పుడు కూడా.
ఆయన బాగా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళం. ఏంటి తర్వాత అతనంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిరంజీవి గారు అంటే. తర్వాత వీళ్ళ డాడీ అచ్చం చిరంజీవి లాగా కనిపించారు. అందుకే అంకుల్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాను లైఫ్. అయితే మీరు ఒక వీణా స్టెప్ చేయాలి, తీయండి వీణా. ఇంకా సినిమా సినిమా దానికోసం చెప్పాలంటే చలనచిత్రాల కోసం ఈ రోజు చాలా మంచి మంచి చలనచిత్రం తీసింది. ఈరోజు చాలా మంచివి వస్తున్నాయి. మంచి మంచి మెలోడీ సాంగ్స్ ఉంటున్నాయి అందులో. మంచి మంచి స్టోరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ వస్తున్నాయి. పరిచయం అవుతున్నారు. బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ మేము పరిచయం అవుతున్నారు. మీకోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు మేము మిమ్మల్ని అలా చూస్తామా అని. తొందరలో టైం వస్తుంది. అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్లి చూసే విధంగా కొన్ని ఉంటాయి. హ్యాపీగా చూస్తున్నాం. బాగున్నది ఈ మధ్య. సూపర్. 90 seconds ఓవర్. చలనచిత్రం అని ఒక్కసారి వాడారు కానీ ఇక్కడ మీరు 4 సార్లు, మీరు కాదు మీరు వాడరు కాబట్టి నో ప్రాబ్లం. ఉంటది. ఇంకొక రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ లో పెద్ద గిఫ్ట్ కొనుక్కుందామని మా అత్త ప్లానింగ్. ఇక్కడ చూసుకుందాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఫస్ట్ రౌండ్ గెలిచారు, కాలర్ ఎగరేసేయండి. సూపర్. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ లో అదర కొట్టేశారు తల్లి కూతుర్లు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 3 జార్ మిక్సర్ గ్రైండర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో ఎంట్రీ ఇచ్చేసాం. రాజమండ్రిలో ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో నుంచి నేను 4 అందమైన లేడీస్ ని సెలెక్ట్ చేస్తాను. చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే నేను అప్పటికప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చేస్తాను. నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో 4 వచ్చేసారు, రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మనం వాక్ పూర్తి చేద్దాం. రెడీ, మ్యూజిక్ ఆన్. ఈ రేంజ్ కాదండి, మనం తెలుగుతనం, మన సాంప్రదాయాలు, మన ఆచారం అని. కానీ 4 నడుస్తుంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. కానీ మా పెద్దమ్మకి అర్థం కాలే, అడిగి వెనక్కి ఏం చేయాలో అందరినీ చూసింది. ఇస్తున్నా అని మొత్తానికి రచ్చ చేసి ఏదో చేసి వచ్చారు. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. అంటే మీ పేరండి? వనిత. ఎప్పటి నుంచి ఇంత అందంగా ఉంటున్నారు మీరు? మీ పేరండి? వైజయంతిమాల. వైజయంతిమాల, అద్భుతమైన పేరు. స్వప్న గారు. శ్రావణి గారు. ఓకే, రైట్. 4 చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో ఒక వైలెంట్ డైలాగ్ చెప్పిస్తే ఎలా ఉంటది? వైలెంట్ గా దద్దరిల్లిపోవాలన్నమాట. ఇంద్ర సినిమా చూసారు కదా మీరు, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. అందులో విలన్ వెనకాల నుంచి ఆ తులసి మొక్క ఇలా పీకుతుంటే వెనక్కి తిరిగి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని అంటాడు అనమాట. ఓకేనా? మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తారు. మీ పొజిషన్ చూపెడతారా, మీరు ఇక్కడ ఉంటారు. నేను వెనకాల ఇలా అంట విలన్ లాగా, మీరు వెనకాల తిరుగుతారు. మొత్తం తిరగకుండా ఇలా తిరిగి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ముందు చూసి వాక్య చేసేయాలి. రెడీ? వైలెంట్ గా చేయాలి. రెడీ? మీతో స్టార్ట్ చేద్దాం. లేదు, మీలో ఆ వైలెన్స్ కనబడుతుంది. పాపం మా బాబాయ్ ఎన్ని కష్టాలు పడుతుండో ఇవాళ తెలుసుకోవాలి నేను. రెడీ? మైక్ పట్టుకొని, మైక్ దగ్గర పట్టుకొని చెప్పండి. ఓకేనా? నడుచుకుంటూ ఉట్టి ఇలా టర్న్, మొత్తం నా వైపు టర్న్ అవ్వకండి. పీకేస్తున్నా. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. వద్దక్క. రెడీ పిని? వెళ్ళిపో. పీకేస్తున్నా. ఒకే కదా అని. రెడీ, నో ప్రాబ్లం. రెడీ, 1 2 3 యాక్షన్. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొత్తం తిప్పేసావుగా. సూపర్. ఇప్పుడు ఈ సాఫ్ట్ ఆంటీ వైజయంతిమాల గారు. రెడీ? అంటే వైలెంట్ గా, కోపంగా పీకేస్తున్నా. అప్పటికి ఉంటాడు. మాకే కదా పీకితే చిన్నపిల్లలు తినకపోతే భయపడేట్టు. వైలెంట్ గా అండి, వైలెంట్ గా, కోపంగా. రెడీ? ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. ఇప్పుడు ఫైనల్ గా ద బ్యూటిఫుల్ స్మైల్ ఆంటీ.
రెడీ అండి? ఓకేనా? ఫుల్ వైలెంట్ గా నవ్వు తీసేయాలి ఇప్పుడు. పీకేస్తున్నా. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీళ్ళు రాజమండ్రిలో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆడాలా మజాకా అని నిన్నే అంటారు. ఫైనల్ గా నలుగురు చాలా 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 బాగా చెప్పారు. అందరికి 100 out of 100, కానీ ఒక్కరికి మాత్రం 101 out of 100 వచ్చింది. ఎవరికి అది? Yes, the beautiful smile aunty. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగలే పటూచిరే కట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్ 2 రౌండ్స్ అయిపోయాయి. మా ఆడియన్స్ నుంచి కూడా గిఫ్ట్ గెలుచుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. సో సూపర్ మచ్చి రౌండ్ లో కొబ్బరి బొండం దానికి ఒక తాడు కట్టారు. దానికి 3 టూత్ పిక్స్ పెట్టారు. ఇప్పుడు దీని మీద మీరు ఏం చేయాలంటే ఒకరు ఇట్లా గ్లాస్ ని బ్యాలెన్స్ చేస్తారు రివర్స్ గా. ఓకేనా? ఇదప్పుడు ఏలాడుతుంది. ఈ గ్లాస్ మీద ఈ బాల్ ని మేనేజ్ చేసుకుంటూ అలా తీసుకెళ్లి ఒక పార్టిసిపెంట్ ఒక హ్యాండ్, ఇంకో పార్టిసిపెంట్ ఇంకో హ్యాండ్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి హ్యాండ్ తో బాల్ ని ఆ బాస్కెట్ లో వేసేయండి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ గెలుచుకుంది మీరు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆల్ సెట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫాస్ట్. వెరీ గుడ్. మధ్యలో పడిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి. భూగోళమంతా సంచిలోన వెరీ గుడ్. భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంతా నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల కొత్తంగా పాడుకొచ్చా నా కొప్పెడంతా గుండె పైన ఈ చెట్టి పేరే రాసుకొచ్చా మీ సోకు క్షేమంకే గుళ్ళో ఆకు పూజ చేసుకొచ్చా. వెరీ గుడ్. సూపర్. కొంచెం ఫాస్ట్ గా ఈసారి అలవాటు అయిపోయింది కదా, కొంచెం ఫాస్ట్. స్కూల్కి వెళ్ళి చదవలేదు. టైమ్ అప్. ఆల్రైట్, సో టోటల్ గా ఈ టీం వాళ్ళు 1, 2, 3, 4 బాల్స్ చేశారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. ప్లీజ్ ఫస్ట్ రౌండ్ లో చేసినట్టు కాకు. ఈ రౌండ్ నువ్వు గెలవాలి. మా అత్త ముఖంలో స్మైల్ చూడాలి. ఓకేనా? ప్లీజ్ చాలా బాగా ఆడండి. ఈసారి గిఫ్ట్ మీకే. ఇద్దరు కలిసి వచ్చేయండి. రెడీ? మీ టోటల్ టార్గెట్ 5. ఓకేనా? ఫాస్ట్ గా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రెడీ? ఇంకో హ్యాండ్ రావద్దు ఇప్పుడు. భూగోళమంతా సంచిలోన భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంతా నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల కొత్తంగా పాడుకొచ్చా. నా కొప్పెడంతా గుండె పైన రాసుకొచ్చా మీ సోకు క్షేమంకే గుళ్ళో ఆకు పూజ చేసుకొచ్చా. వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్. ఇంకొకటి వేసేయండి. 10 seconds అంతే. తొందరగా. స్కూల్కి వెళ్ళి చదవలేదు. టైమ్ అప్. సో టోటల్ గా 1 minute లో 1, 2, 3, 4, 5, 6 వేసి ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే విన్నర్స్. కంగ్రాచులేషన్స్. పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే నేనంతో ఫేమస్
ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అయిపోయింది, ఫైనల్లీ అయిపోయింది, గెలుచుకున్నారు. నాకు సంతోషం. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 4 జార్ మిక్సర్ గ్రైండర్ ఇస్తారు. వెరీ గుడ్. ఆల్రైట్, సో 2 టీమ్స్ 2 గిఫ్ట్లు కొట్టేశారు మా ఆడల మజాకాలో. కానీ మధ్యలో నా ఫేవరెట్ ఆంటీ వచ్చాడు. ఓ మై గాడ్, వాట్ అ బ్యూటిఫుల్ స్మైల్ కదా. ఇన్నాళ్ళు ఏమయ్యావో, ఏ దిక్కున దాక్కున్నావో, ఇవాళ్ళే ఇంతందంగా నా కంట్లో పడ్డావు. ఏం లేదు, మా ఇద్దరికి పోలికలు చూడండి, అక్క తమ్ముడు అనమాట. అలా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. సో నా ఫేవరెట్ అక్క కూడా హ్యాపీగా ఉంది, మా అత్త హ్యాపీగా ఉంది, మా చిరంజీవి మామయ్య టీం కూడా హ్యాపీగా ఉంది. సో టోటల్ గా ఆడాల మజాగా ఇవాళ రాజమండ్రిలో హ్యాపీగా ముగిసింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ అమ్మో మా అక్క డాన్స్ చేయకపోతే ఎలా? పాట వేసుకోండి. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో సుంకా మల్లే, అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ, అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. మగాళ్ళకి పెళ్ళయ్యాక ఎలాగ నవ్వు ఉండదు కదే అనేసి అన్నాను. మగాడికి పెళ్లి తర్వాత నవ్వు ఎట్టాగో ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానా. మీకు బాగా సంతోషేస్తారు కదా మా మొఖాల నవ్వులు తీసుకుంటే. గుంజుకోండి, అన్ని గుంజుకోండి, మా మగాళ్ళ దగ్గర అన్ని గుంజుకోండి. ఏం చేస్తున్నావు అంటే ఆగబ్బా దోమలు కుడుతున్నాను అని. దోమలు కుడుతున్నావు. ఇప్పుడు 2 ఆడదోములు 3 మగదోములు చంపేనే అన్నాను. ఎలాగ నీకు తెలుసు అంటే 2 ఆడదోములు వెళ్ళి అద్దం ముందు ఉన్నాయి, 3 ఆడదోములు వెళ్ళి బీర్ బాటిల్ పక్కన ఉన్నాయి. చంద్రకళ 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 కర కొరికే సొగసిరికే చాంగుబల. వెరైటీ ఏంటంటే మా అమ్మగారు రైతు బజార్కి వెళ్ళినప్పుడు దొండకాయలు ఉన్నాయా, బెండకాయలు ఉన్నాయా, ఆకుకూరలు ఉన్నాయా, పచ్చకాయ కూరలు ఉంటాయా